కామాతురానాం న భయం న లజ్జ. అయితే ఇది సంస్కృత శ్లోకం కాబట్టి ఇక్కడి విషయం ఏదో మాట్లాడుకుంటున్నాం మన దేశానికి సంబంధించి అనుకుంటే పొరపాటే. ఇది మెక్సికోకి సంబంధించిన మాట. సో మహిళలకు కూడా ఇది ఈ మధ్య కాలంలో ప్రదర్శితం అవుతోంది. ఇక్కడ ఒక ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం ఈరోజు వైరల్ అవుతోంది. చాలా మంది ఉన్నారు, ఆవిడకేం అర్థం కాలేదు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. కామాతురానాం న భయం న లజ్జ అంటే కామంతో కూడుకున్న వాడికి ఇటు భయం ఉండదు, అటు సిగ్గు ఉండదు అనేది అర్థం. అయితే ఇది సంస్కృత శ్లోకం కాబట్టి మనం ఏదో ఇక్కడి విషయం ఏదో మాట్లాడుకుంటున్నాం మన దేశానికి సంబంధించి అనుకుంటే పొరపాటే. ఇది మెక్సికోకి సంబంధించిన మాట. నిజానికి అక్కడ ఒక ప్రబుద్ధుడు చేసిన నిర్వాకం ఈరోజు వైరల్ అవుతోంది. ఆయన ఏం చేశాడు, ఎవరిని ఏం చేశాడు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. దీనికి తగ్గట్టుగా అక్కడ ఎటువంటి చట్టం తయారవ్వబోతోంది అనేది మనం మాట్లాడుకుందాం. నిజానికి ఇప్పుడు ఈ కామాతురానాం న భయం న లజ్జ అనేది ఒక యూనివర్సల్ బిహేవియర్ అన్నమాట. అది ప్రతి మగవాడికి, అఫ్కోర్స్ ఈ కామం మగవాడికే కాదు, ఈ మధ్య ఆడవాళ్ళకు కూడా పెట్టరేగిపోతుందనే విషయం మనం మొన్నటికి మొన్న వైజాగ్లో ఇద్దరు లెక్చరర్లు, మహిళా లెక్చరర్లు తన బీటెక్ స్టూడెంట్ని, సాయితేజ అనే స్టూడెంట్ని హరాస్ చేసి మానసికంగా లైంగికంగా వేధించి చివరికి అతని ఆత్మహత్యకు కారణమయ్యారు అనే వార్త మనం వింటున్నాం. సో మహిళలకు కూడా ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది, ప్రదర్శితమవుతోంది అనే మాట పక్కన పెడితే మగవాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఎప్పటి నుంచో తరతరాలుగా ఈ ఎఫెక్టు బయటికి వస్తూనే ఉంది, కనబడుతూనే ఉంది. అయితే ఈ సంఘటన మెక్సికోలో జరిగింది. మెక్సికో ప్రెసిడెంట్ ఆమెనే ఈ హరాస్మెంట్ ఎదుర్కొంది ఒక ప్రబుద్ధుడి వల్ల. ఆవిడ ఏం జరిగిందంటే ఆవిడ ఒక పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ పబ్లిక్తో మాట్లాడుతుంది. ఏమిటి సంగతి, ఎలా గెలిచాము, లేకపోతే ఏమిటి మంచి చెడ్డ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఎక్కడి నుంచో ఒక ప్రబుద్ధుడు వెనక నుంచి వచ్చాడు. తనకి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి భుజం మీద చేయి వేసి ముద్దు పెట్టుకుందాం చెంప మీద అని, గొంతు మీద ముద్దు పెట్టుకున్నామని ముందుకు వంగి మెల్లిగా ఆ చేయి సందులోంచి తన ఛాతి మీద చేయి వేసేశాడు. ఇదంతా కూడా అక్కడి నుంచి చూస్తున్న సెక్యూరిటీ వాళ్ళు దాదాపు ఇదంతా ఒక 10-15 సెకండ్స్ జరిగిన తర్వాత వాళ్ళు మేల్కొని ఏం జరుగుతుందో అర్థం కాక అప్పుడు అర్థం చేసుకొని వీడు అప్పటికే చేయి వేశాడు మీద. వెంటనే వాడిని వెనక్కి లాగడం, పక్కకు తోసేయడం అయితే జరిగింది. వెంటనే ప్రెసిడెంట్, ఆవిడకేం అర్థం కాలేదు, అక్కడ చాలామంది ఉన్నారు, ఆవిడకేం అర్థం కాలేదు. ఓకే టెన్షన్ పడకు, ఫోటో తీసుకుందామని ఆవిడ అంటుంది. ఫోటో కాదమ్మా, అక్కడ వచ్చింది వేరే పనికి వాడు అనేది తర్వాత తెలిసింది తనకి. ఆ తర్వాత ఆమె ఒకానొక కాన్ఫరెన్స్లో ఒక ప్రెసిడెంట్గా 63 సంవత్సరాల మహిళ ఆవిడ, క్లాడియా షేబామ్ అని. మరి ఒక ప్రెసిడెంట్గా నాకే అసలు ఇంత రక్షణ లేకుండా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ రోజు అతను వచ్చి అలా చేశాడు అంటే అది నాకు అర్థం కాలేదు. ఆ క్షణంలో ఫోటో తీసుకోవడానికి వచ్చాడు అనుకున్నా కానీ తర్వాత మా వాళ్ళు చెప్తే అర్థమైంది, అతని బిహేవియర్ చూపెడితే అర్థమైంది అని చెప్పి ఆవిడ చెప్పింది. సో ఈ రకంగా మెక్సికోలో జరిగింది. ఇదొకటే కాదండి, అంటే మగవాళ్ళ బిహేవియర్స్ ఈ కామాతురాణం అనే విషయానికి వస్తే ఎంతో విశృంఖలంగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. మొన్నటికి మొన్న కోయంబత్తూరులో ఒక 20 సంవత్సరాల అమ్మాయిని తన ఫ్రెండ్తో వెళ్తూ ఉంటే ఆ ఫ్రెండ్ని చితగ్గొట్టి ఆ అమ్మాయిని ముగ్గురు అత్యాచారం చేసిన సంఘటన మనం మరవలేదు. ఇట్లాంటి సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. అండ్ హరాస్మెంట్ విషయంలో అయితే రకరకాలుగా ఉంటాయి. అటు సెలబ్రిటీస్కి కావచ్చు, లేకపోతే సాధారణ మహిళలకు కావచ్చు. అండ్ ముఖ్యంగా మొన్నటికి మొన్న కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. లైన్లో ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి గుడికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న మహిళలు లైన్లో నిలబడితే వాళ్ళ వెనుక కూడా హరాస్ చేసే ప్రబుద్ధులు, ముఖ్యంగా యంగ్స్టర్స్ కనబడ్డారు. షీ టీమ్స్ వాళ్ళను బయటికి లాగి వాళ్లకు దేహశుద్ధి చేసినంత పని చేసింది. అఫ్కోర్స్ ఇంకా వాళ్లకు రకరకాల ట్రీట్మెంట్స్ అయితే జరిగాయి. కాకపోతే ఇదొక యూనివర్సల్ ప్రాబ్లం లాగా ఉంది. సో దీన్ని గ్రహించిన మెక్సికో ప్రెసిడెంట్ ఆవిడ ఏం చేసింది అంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అంటే ఒక ప్రెసిడెంట్నైనా నాకే ఈ పరిస్థితి ఉంది అంటే ఒక సాధారణ మహిళకు ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ని ఆమె వెంటనే అనలైజ్ చేసి ముఖ్యంగా ఫస్ట్ ఆ సెక్యూరిటీ వాళ్ళని గట్టిగా తిట్టింది. ఇంత లేటుగా రెస్పాండ్ అవుతారా మీరు అని చెప్పి, అతను నిజంగా దాడి చేయడానికి వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళను తిట్టి మందలించి వాటెవర్ మొత్తానికి ఆ తర్వాత ఈరోజు ఒక క్రిమినల్ లా మొత్తానికి తయారు చేస్తాము. ఈ హరాస్మెంట్ని
ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక క్రిమినల్ లా కిందికి తీసుకొద్దాము అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచి ఈరోజు దానికి సంబంధించి చట్టాలను రూపొందించే ప్రయత్నంలో ఆమె నిమగ్నం అయిందనే చెప్పాలి. ఇలా ప్రతి దేశం కూడా ఈ రకంగా, ముఖ్యంగా మన దేశం కూడా ఈ రకంగా ఒక చిన్న సంఘటన చాలు మనం చట్టాన్ని ఎంత కఠినత్వంగా తీసుకురావాలి అనేది మనం అర్థం చేసుకోవాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఒక చిన్న సంఘటన అయితే మనం ఎంతో బాధపడతాం. నిర్భయ లాంటి సంఘటనలు మనం చూసాం. మొత్తం ఫేస్బుక్లో, సోషల్ మీడియా మొత్తం ఒకేసారి అందరూ గుమికూడి వందలాదిగా, వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేసిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్, 8 సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్లకు శిక్ష పడింది. ఈలోపు జరగాల్సిన నష్టమంతా బాధిత కుటుంబానికి జరుగుతూ వచ్చింది. బాధితురాలు ఎట్లాంటి పరిస్థితిలో ఆమె ఆ మరణం అనుభవించింది మనందరికీ తెలుసు. ఇట్లా ఆ దిశ విషయం కావచ్చు, దిశ ఎన్కౌంటర్ జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మనం ఇంకా కఠినంగా మాట్లాడుకునే పరిస్థితి లేదు, కఠినంగా చట్టాన్ని అప్లై చేసే పరిస్థితి లేదు. ఈ ఎన్కౌంటర్స్ జరిగితే ఆ ఎన్కౌంటర్స్ కూడా ఫేక్ ఎన్కౌంటర్స్ అని మనం గట్టిగా మాట్లాడుతూ ఉంటాం. సరే, ఎన్కౌంటర్ అనేది ఫేకా ఒరిజినలా అనేది పక్కన పెడితే మనం ఇంకా వాటి మీద కూడా కొట్లాడుతూ ఉంటాం. ఈలోపు హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తూ ఉంటుంది. ఇదంతా కాదు, అసలు ఇటువంటి హరాస్మెంట్ చేసే వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలి అనేది ఆ మెక్సికో ప్రెసిడెంట్ ఉద్దేశంగా ఆవిడ ఇప్పుడు క్రిమినల్ లా కిందికి దీన్ని తీసుకొస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ క్రైమ్ రేట్ ఎలా ఉంది మెక్సికో అనే విషయానికి వస్తే, సేమ్ మన భారతదేశం లాగానే మెక్సికో కూడా డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి అక్కడ. సో చాలా పాష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంట్రీ సైడ్ కూడా ఉంటుంది మెక్సికోలో. చాలా ప్రశాంతంగా సుందరమైన వాతావరణం అక్కడ ఉంటుంది. దీనికి తోడు డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ సెలబ్రేషన్స్ కూడా అక్కడ ఉంటాయి. కాకపోతే కంపారిటివ్లీ పాపులేషన్ మనకంటే చాలా చాలా తక్కువ. ఈ రకంగా చూస్తే అక్కడ పాపులేషన్ ప్రకారం 70% ఆఫ్ ద ఉమెన్, అంటే ప్రతి మహిళ, అందులో 70% మంది, అంటే 100లో 70% మంది వాళ్ళ జీవిత కాలంలో ఒక హరాస్మెంట్ అయితే గట్టిగా ఎదుర్కొంటారు అనేది అక్కడ రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు కేవలం 10% మాత్రమే ఉంది. కాకపోతే అది కూడా రికార్డు ప్రకారం 10%. మన దగ్గర కూడా ఎక్కువే ఉంది ఒకానొక లెక్క స్టాటిస్టిక్స్ ప్రకారం. కాకపోతే అక్కడ రికార్డెడ్గా 70% మంది వాళ్ళు ఈ హరాస్మెంట్ ఎదుర్కొంటారు. అండ్ వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇస్తారు. కొన్ని చోట్ల కంప్లైంట్లు ఇవ్వని సందర్భం కూడా ఉంది. అక్కడ కూడా రకరకాల కారణాలు ఉంటాయి. అక్కడ మగవాడి పైత్యం ఎక్కువై కావచ్చు, లేకపోతే అక్కడ ఆడవారి బలం తక్కువై కావచ్చు, లేకపోతే వాళ్లకున్న రకరకాల సమస్యల విషయంలో వాళ్ళు కొంత వెనక్కి తగ్గినప్పటికీ 70% ఆఫ్ ద ఉమెన్ అక్కడ ఇటువంటి అనుభవాలు చవి చూస్తారు అనేది అర్థమవుతోంది. దీనికి తోడు 15% మంది వాళ్ళు, అంటే మహిళలు ముఖ్యంగా అసభ్యకరమైన పదజాలంతో కావచ్చు దూషించబడతారు. లేకపోతే ఇట్లాంటి అన్వాంటెడ్ టచ్ ఏదైతే ఉందో ఆ రకంగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటారు. తర్వాత అత్యాచారం అటెంప్ట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ 15% ఉంది. సో ప్రెసిడెంట్ ఏం చేస్తోంది అంటే కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వీళ్ళందరికీ కఠిన శిక్ష పడాలి అనే కంకణం ఆవిడ కట్టుకుంది. దీని మీద మీరు రెస్పాండ్ అవ్వండి. మన భారతదేశంలో కూడా ఇట్లా కఠినంగా చట్టాలు చేస్తూ వాటిని అప్లై చేసే విషయంలో కూడా అంతే కఠినంగా ఆలోచించాలా, ఎలా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్న ఈ శ్లోకంలాగా కామాతురాణం న భయం న లజ్జ అనే విషయంలో ఎలాంటి శిక్షలు ఉండాలి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొన్ని పదాలని నేను వాడకపోవచ్చు, ఎందుకంటే ఒక్కోసారి కాపీరైట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మాట్లాడిన మాటను బట్టి కూడా ఈ హరాస్మెంట్ లాంటి పదాలు ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా మాట్లాడితే, కాబట్టి మాట్లాడట్లేదు. బట్ మీరు చక్కగా కామెంట్ చేయొచ్చు. ఎలాంటి విషయాలకు ఎలాంటి శిక్షలు ఉండాలనేది 100% కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ముఖ్యంగా మహిళలు ఎప్పుడైనా కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటూ ఎదుటి వాళ్ళను కూడా వాళ్ళ లిమిట్స్లో, ముఖ్యంగా మగవాళ్ళను వాళ్ళ లిమిట్స్లో పెడుతూ అండ్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని కూడా నేర్చుకొని వాటిని ఉపయోగించుకోగలగాలి జీవితంలో అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఈ సందర్భంలో మనం కూడా గుర్తు చేసుకుందాం. మీరు కూడా దీనికి సంబంధించి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.